నిన్నటి వరకు తగ్గుముఖం పట్టిన గోదావరి యూటర్న్ తీసుకుంది. క్రమక్రమంగా పెరిగిన వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48.2 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి మట్టం 48 అడుగులకు చేరటంతో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి దోబూచులాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరికను దాటి 50 అడుగుల పైన వస్తుందని అంచనా వేసినటువంటి అధికారుల అంచనాలు కూడా తలకిందులై మొత్తం కూడా మళ్ళీ రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుని మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక అంటే 48.2 అడుగులలో గోదావరి ప్రవహిస్తుంది. రెండో ప్రమాద హెచ్చరికను కూడా తిరిగి అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. భద్రాచలం దగ్గర వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. పైనుండి వస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ లో వస్తున్నటువంటి కావచ్చు, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో ఒక్కసారిగా భద్రాచలం గోదావరి వద్ద వరద ఉధృతి పెరుగుతుంది. క్రమక్రమంగా పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. రేపు ఉదయం లోపు కూడా మూడో ప్రమాద హెచ్చరిక అయినటువంటి 53 అడుగులు కూడా గోదావరి చేరుతుందని కూడా అధికారులు అంచనా వేస్తారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి గతంలోనే అంటే నిన్నటి వరకు చూసుకున్నట్లయితే 55 అడుగుల పైనే గోదావరి ప్రవహిస్తుందని కూడా అంచనా వేశారు. అయినప్పటికీ 51.2 అడుగులకు వచ్చిన తర్వాత గోదావరి తిరిగి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఊపిరి పీల్చుకున్న అధికారులు తిరిగి మళ్ళీ ఒక రోజుల్లోనే గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులు పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి. వాజేడు, వెంకటాపురం, చర్ల ప్రాంతాలకు సంబంధించి ఛత్తీస్గఢ్, భద్రాచలం ఛత్తీస్గఢ్ వెళ్తున్నటువంటి రహదారులు కూడా దిగ్బంధనమైన పరిస్థితి. 2 రోజుల పైగా జాతీయ రహదారిపై ఎటువంటి రాకపోకలు కూడా లేకుండా వాహనాలను కూడా ముందస్తుగా బూర్గంపాటు కావచ్చు, కొత్తగూడెం పాల్వంచి సమీపంలో కూడా నిలుపుదల చేసిన పరిస్థితి. అదేవిధంగా భద్రాచలం నుండి కూడా ఆంధ్రప్రదేశ్ కి వెళ్లాల్సినటువంటి మహారాష్ట్ర, ఒరిస్సా ప్రాంతాలకు వెళ్లినటువంటి రహదారిపై శెట్టి ప్రాంతం పైన కూడా పూర్తిగా రహదారిపై నీళ్లు చేరడంతో రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. అయితే ఇవన్నీ ఒక భాగం అయితే అటు మనుగూరు, అశ్వరాపేట, బుర్గంపాడు ప్రాంతాల్లో కూడా రోడ్డుపైకి ఎక్కినటువంటి నీళ్లు మొత్తం కూడా దిగిపోయిన తర్వాత రాకపోకలు సజావుగా సాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఏం జరుగుతుందని కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రేపు ఉదయం లోపు కూడా మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నా కూడా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సైదులు.